మనకి రీసెంట్గా అమెరికా ఏం చెప్పింది, ఇండియా మీద 25% టారిఫ్ విధిస్తున్నాం అని చెప్పేసి చెప్పింది కదా. కానీ ఇప్పుడు చూసుకుంటే అన్నిటి మీద కాదు, వాళ్ళకి ఏవైతే ఉపయోగం ఉన్నాయో సో వాటి మీద తీసేసి వాళ్ళకి ఏవైతే అక్కడ ఎక్కువగా అంటే వాళ్ళకి డిమాండ్ లేనటువంటి వాటి మీద వాళ్ళైతే 25% టారిఫ్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో దాంట్లో టారిఫ్ లేనివి కనుక ఒకసారి చూసామనుకోండి, వాటిలో ఫస్ట్ వచ్చేసరికి మనకి మెడిసిన్స్, ఫార్మాసిటికల్స్. సో ఇవి ట్యాబ్లెట్స్ లేకపోతే వాళ్ళు గల్లంతా అవుతారు కదా. సో అందుకని చెప్పేసి వాటి మీద తీసేసింది. దాని తర్వాత వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, లైక్ మనకి కంప్యూటర్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, సో ఇటువంటి వాటి మీద, సో వాటి మీద కూడా మరి మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. సో మరి దాంతోపాటు కొన్ని ఏది బొగ్గు గన్లు, సో ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి మీద కూడా తీసేసింది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ, సో ఇటువంటి వాటి మీద. సో మరి మిగతాయి చూసుకుంటే ఏది మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటి మీద మాత్రం టారిఫ్ అయితే 25% ఉండడం జరుగుతుంది అనమాట. అయితే మరి ఈ టారిఫ్ 25% అనేది మనకి ఇప్పుడు అక్టోబర్ 5 లోపు, సో అక్టోబర్ 5 లోపల కనుక అక్కడికి చేరుకున్నాయి అంటే ఆటోమేటిక్గా వాటి మీద 10% టారిఫ్ ఉంటుంది. సో అలా కాకుండా దాని తర్వాత కనుక మరి అక్కడికి చేరుకున్నాయి అంటే ఆటోమేటిక్గా వాటి మీద 25% టారిఫే ఉండే ఛాన్స్ ఉందన్నమాట.